మా మిత్రులు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJH 143 కుత్బులాపూర్ నియోజకవర్గం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. దానికి మా వాళ్ళు సింగిరెడ్డి కృష్ణారెడ్డి గౌరవ అధ్యక్షుడు, సుగ్రీవుడు అన్న అధ్యక్షుడు, మాధవరెడ్డి అన్న ప్రధాన కార్యదర్శి, ఎర్రుళ్ళ బాబు కోశాధికారిగా ఉన్నారు. మొన్న అంగరంగ వైభవంగా తులిప్ గ్రాండ్లో మిత్రులది ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరిగింది. మా జర్నలిస్టు మిత్రులను కొంచెం పిలిచిన వాస్తవంగా ఏంటంటే ఈ కులాలు మతాలు ఉండవు జర్నలిస్టులకు. పెన్ను పడితే అదే కులం, మైక్ పడితే అదే కులం అది. సో ఆ బిడ్డలను సన్మానించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి కుత్బుల్లాపూర్ మేముండేది కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే కాబట్టి మా బిడ్డలను జస్ట్ సన్మానం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నిజంగా జర్నలిజం ఎటుపోతుంది వాళ్ళ వాయిస్లోనే మాట్లాడదాం. ఇక మేము రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. అన్న థ్యాంక్ యూ సో మచ్, అందరు రావాలి. ప్రమాణ స్వీకారానికి అల్లం నారాయణ గారు అట్లనే మార్చి గారు కూడా వచ్చారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న అందరు కంగ్రాచులేషన్ ముందుగా అన్న. ఎందుకంటే సొసైటీ బాగుపడాలన్నా, సొసైటీ సర్వనాశనం కావాలన్నా జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. అది ఎవరు అన్నా అనకున్నా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చినందుకు. వెంకటన్న థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. జుమౌట్ అవుతుందా అంతేనా? జుమౌట్ లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేమే థ్యాంక్ యూ చెప్పాలి. హర్షాల మామ తెలుసు నాకు. అది బాగుందా, ఇది బాగుందా అన్న? థ్యాంక్ యూ అన్న. అన్న వాళ్ళ మాటలు కొద్దిసేపు అన్న. ఇది మా చిన్న గిఫ్ట్. ఒక సిరా చుక్క, ప్రజా వాయిస్ పేపర్లో సిరా చుక్క అని ఒక ట్యాగ్ లైన్ పెట్టినాం. థ్యాంక్ యూ అన్న. మొన్న నేను కూడా రావాల్సిందన్న, ఊరికి వెళ్ళినా మొన్న. అందువల్ల మా వెంకటన్న మొత్తం కోఆర్డినేషన్ చేసుకున్నాడు. అన్న ఎవరు మాట్లాడతారు? కుత్బుల్లాపూర్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు వీళ్ళంతా. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న బిడ్డలు. చాలా వరకు ఏదో చేద్దాము అన్న కాన్సెప్ట్ ఉంటుంది. కొన్ని కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయంటే మనం ఏదో చేద్దామని ముందుకు వెళ్తాం, దానికి అనేక రకాలుగా పుల్లలు పెడతా ఉంటారు. అసలు జర్నలిజం ఎటుపోతూ ఉంది? సీనియర్ జర్నలిస్ట్ మిత్రులందరూ, అన్నలందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సుగ్రీవుడు అన్న, నిజంగా జర్నలిజం మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. మీ సుదీర్ఘ అనుభవంలో జర్నలిజం అనేది ఎటుపోతుందన్న? పార్టీలకు కొమ్ముగాస్తుందా జర్నలిజం? నిజంగా పేద వర్గాల బిడ్డల కోసం జర్నలిజం పనిచేస్తుంది? వాస్తవానికి నికాసైన జర్నలిజం ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు జర్నలిజం అనేది చాలా ప్రమాదంలో ఉన్నది. వాస్తవానికి ఏ పార్టీకి ఆ పార్టీకి కొమ్ము కాసేవారు కొంతమంది అట్లా వత్తసు పలుకుతూ ఉన్నారు. వాస్తవానికి జర్నలిస్ట్ అంటే అందరికన్నా పెద్దోడు గొప్పోడు అన్నింటి భయపడే జర్నలిస్ట్కి. అంటే వాస్తవాలు సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు బయట తీయాల్సిన జర్నలిస్టులు. ఈరోజు ఏమైపోయిందంటే ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఛానళ్ళు పెట్టడం, ఆ పార్టీ వాళ్ళ పత్రికలు పెట్టి ఒక జర్నలిజం అనే దానికి మచ్చదిస్తూనే ఉన్నారు. అదని కాకుండా వాస్తవంగా ఈరోజు సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ నిత్యనూతన కథనాలతో మంచి శీర్షికలు రాస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. అట్లాంటిది ఎప్పటికప్పుడు బయట తీసుకొచ్చి జర్నలిస్ట్ పక్షాన నిలబడి ఉండాలి. జర్నలిజం అనేది చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే ఈ రోజులు ఏమైపోయిందని కొంచెం చదువు రాని వాళ్ళకి జర్నలిస్ట్ తయారవుతున్నారు. దానివల్ల నికార్సైన
వారికి అర్హులైన జర్నలిస్టులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. మనం చేస్తున్న వృత్తికి మనం జర్నలిస్ట్ అని చెప్పుకుంటే దానికి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, అసలు మనం జర్నలిస్ట్ నీ అంతరాత్మక వాసన జర్నలిస్టే కానీ తెలుసుకోవాలి. ఒకసారి కనీసం పెన్ను పేపర్ పట్టుకొని రాసి సత్తా ఉన్నదా లేదా తెలుసుకోవాలి. ఎందుకు ఊరికే ప్రెస్ రాసుకొని బండ్ల మీద ఉన్న ప్రభుత్వం కూడా ఒక మెమో జారీ చేసింది, బండి మీద ప్రెస్ రాసుకొని అక్షరం ముక్క రాకుండా ఈజీ మనకి అలవాటు పడి కొంతమంది జర్నలిజాన్ని పరుగు తీస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు ఈ జర్నలిజం వృత్తిని తొలగిపోవాలని నేను ఈ స్టూడియో దగ్గర కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రజా వాయిస్ ఛానల్కు మా మేనం శామన వెంకటరెడ్డి గారు స్వామి గారు మమ్మల్ని పిలిచి మా కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ TWW H143 నూతన కమిటీని సన్మాన కార్యక్రమానికి పిలిచినందుకు మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వాళ్ళ యొక్క అండదండలు ఆశీస్సులు ఆశీర్వాదం మా పైన ఎప్పుడున్నా మా సహకారాలు వాళ్ళకి కూడా ఉంటాయి అని నేను ఈ సందర్భంగా ఊహించు. ధన్యవాదాలు అన్న. నిజంగా అంటే నాకు జరిగిన ఒక సంఘటన అన్న, ఇక పత్రిక పేరు చెప్తే బాగోదు లైవ్ ముఖంగా. చెప్పండి. ఒక లారీ డ్రైవర్ అన్న, నేను స్వయంగా ఫేస్ చేసినది. ఒక లారీ డ్రైవరు అక్షరం ముక్క రాదు, అయిన పేరు అయినా కూడా రాయలేడు, వాళ్ళు కూడా రావు. సెకండ్ ఎట్లుంటుంది, ఫస్ట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. వాడు ఒక 5,000 రూపాయలు ఇస్తే వాడికి ఐడి కార్డు ఇచ్చిండు పిల్లగానికి. మేము ఐడి కార్డు ఇచ్చిన తర్వాత వాడు పోయి నాకే పెట్టిండు. అన్న నేను కూడా మండల్ రిపోర్టర్ అన్న, ఏమనుకుంటున్నావు అన్నాడు. నేను ఏమనలేవాడిని. వాళ్ళ ఓనర్ ఎవడో కనుక్కొని వాళ్ళ MDకి ఫోన్ చేసి పొట్టు ఇచ్చిన. అసలు వీడికి గనుక వాడి పేరు వాడికి రాయొస్తే, నేను అప్పుడు క్యూనిస్ బ్యూరో చీఫ్గా ఉన్నా, నేను ఈ బ్యూరో చీఫ్ పదవి వదిలేస్తా అని చెప్పిన వానికి. ఇక దెబ్బకి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు ఐడి కార్డు. వాస్తవానికి 5,000 రూపాయలకి ఇస్తే ఐడి కార్డులు ఇవ్వడము, 10,000 రూపాయలు ఇస్తే ఐడి కార్డులు ఇవ్వడం, సంస్థలు అమ్ముడుపోతున్నాయి. దీనికి వాస్తవానికి మేము కూడా ఇక్కడ స్థానిక కుత్బుల్లాపూర్ నుంచి రాష్ట్ర కమిటీ వరకు తీసుకెళ్ళాం, ప్రక్షాళన చేస్తున్నాం. ఒక దీనిపైన ఒక అవగాహన కార్యక్రమం తీసుకోండి అన్న, రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఆ ధర్నా చౌక్ అయినా ఒక వేదిక తీసుకోండి. మాలాంటి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు అందరూ 100% ఎందుకంటే చదువు రానోడు కూడా జర్నలిస్టు. మీరు అన్నట్టు ఇప్పటిదాకా మీరు మాట్లాడినట్టు ప్రతి ఒక్కడు ప్రెస్ అని రాసుకోవడం ప్యాషన్ అయిపోయింది. సరే వాడికి పెన్ను పడితే ఏమన్నా వస్తుందారా అంటే రాదు. గదే PAలు PROలు పంపించింది శ్రీ గౌరవ గారు అని వాడు రాస్తాడు, అదే వీడు కాపీ పేస్ట్ చేస్తాడు. తెల్లారి మరియు అట్లనే ఉంటుంది, గారు అట్లనే ఉంటుంది, గౌరవ అట్లనే ఉంటుంది, శ్రీతో అట్లనే ఏంటంటే వ్యవస్థ అనేది చాలా దెబ్బతింది. అంటే ఇక్కడ పటిష్టం చేయాలి. దీన్ని ఏరివైతే చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఏమైతే ఈ బోగస్ రిపోర్టర్ అంటే అక్షరం ముక్కర విలేకరులు అని చెప్తూ చలామణి అవుతున్న వారిని మేము ఈ జర్నలిస్టుల పక్షాన వాళ్ళు ఖచ్చితంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మేము ఆ యూనియన్ కట్టుబడి ఉంది. ఆ కార్యక్రమం త్వరలో మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ఎందుకంటే జర్నలిజం అనేది చాలా చెప్పింది ప్రమాదంలో ఉంది. అసలు వాస్తవానికి నిజమైన అర్హులైన వార్త రాసే దమ్మున్న జర్నలిస్టు నేను జర్నలిస్ట్ అని చెప్పుకోలేకపోతున్నాడు. ఏం రాని అక్షముఖ రానుడు ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ మీడియా వ్యవస్థకు తెలియకుండా దాన్ని బెదిరించి నేను జర్నలిస్ట్ అని చెప్పుకొని బయటపడిపోతే నేను జర్నలిస్ట్ అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. అంటే బెదిరింపులకు పాల్పడుతున్నది నిజంగా అర్హులైన జర్నలిస్ట్ ఎక్కడ లేరు, నికాసం జర్నలిస్ట్ లేరు. ఎవరైతే జర్నలిస్ట్గా చలామణి అవుతూ జర్నలిస్ట్ పేరుతో చలామణి అవుతాయి అమ్ముడుపోయిన సంవత్సరాలుగా అడ్డవులు అగడికాలు తీసుకొని ఇలా ముందుకు వస్తారో వాళ్ళే చలామణి అవుతూ ఉన్నారు. దీనికోసం మేము ఆల్రెడీ మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం. మొన్న పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మా గౌరవ అల్లం సార్ గారు. ఎందుకు అంత పెద్ద ఎత్తున ఎందుకు ప్రోగ్రామ్ పెట్టాల్సి వచ్చింది అంటే నాయకులు ముందుకు వచ్చారు కాబట్టి అప్కమింగ్ జనరేషన్ తెలంగాణ సాధించిన యూనియన్ కాబట్టి అన్న, తెలంగాణ సాధించిన యూనియన్ ఇప్పటి కూడా అల్లం సార్ మొన్న ఇంకా తెలంగాణ వచ్చినా కానీ ఆంధ్రలో రాజకీయం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ ఆంధ్ర రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. ఆంధ్ర మీడియా వాళ్ళు కొంచెం వ్యవస్థ నడుస్తుంది. తెలంగాణ సాధించే తెలంగాణ జర్నలిస్టులు ఇంకా వెనుకబడి ఉన్నారు. మన హక్కుల కోసం, మన సాధన కోసం మనం పోరాడదాం. ఇప్పటికైనా మీలో యువకులందరూ ఏకమై ఓ తాటి తీసుకురండి అని చెప్పి మన రాష్ట్ర నాయకులందరూ కుత్బుల్లాపూర్ ఎప్పుడు లేని విధంగా అందరూ ఒకసారి ఏకదాటికి వచ్చి మాకు అండగా ఉండి మేమున్నాం మీ ఎంబడి, మీరు మంచి చేయండి, ఇప్పటికైనా కొట్లాడండి, మీరు యువకులు ఉన్నారు అని చెప్పి శివకుమార్ అన్న. నిన్న ఒక డిబేట్ ఒక సంచలనము చేసింది అన్న. ఒక డిబేట్కి సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. వెంకట కృష్ణ సరే సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, ఆయన చదువుకుంది ఏందో నాకు కూడా తెలుసు. వెంకట కృష్ణ ఏం చదువుకున్నాడో తెలుసు. ఒక షాల్ శివస్వామి అన్న, థ్యాంక్ యూ స్వామి. వెంకట కృష్ణ ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన బిడ్డ. తక్కళ్ళపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ నాయకుడు, ఫౌండర్, ఇక్కడ టీఆర్ఎస్ ఫౌండర్
మహబూబాబాద్ కేసముద్రంకి సంబంధించిన తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీగా ఉండే అని గెట్అవుట్ మై డిబేట్ అంటే ఏది పడితే అది మీ ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆంధ్రోళ్ళ చేతుల్లో ఇంకా జర్నలిజం ఎందుకు ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక డిబేట్కు పిలిచి గెట్అవుట్ మై డిబేట్ అంటే ఆయన చేసిన వాక్యాలు కూడా ఏం లేదు బాజాబ్తా మాట్లాడతాడు తెలంగాణోడు, నువ్వైనా మాట్లాడతావు నేనైనా మాట్లాడతా అంటే ఇంకా ఎన్టీవీ చేతుల్లో, TV9 చేతుల్లో, లేదు అంటే TV5 చేతుల్లో, లేదంటే ABN ఆంధ్రజ్యోతి చేతుల్లో, మహా న్యూస్ చేతుల్లో, స్టూడియో వన్ చేతుల్లో ఆంధ్ర కబంధ హస్తాలలో తెలంగాణ జర్నలిజం ఎందుకు ఉండాలి సార్? వాస్తవానికి ఎంతోమంది అమరులు త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీడియా వ్యవస్థ అనేది ఇంకా పెత్తందారి వ్యవస్థను చూపిస్తాం. తెలంగాణ ఉన్నది, తెలంగాణలో వాస్తవానికి మన తెలంగాణ మీడియా అనేది ఎంతో ముందుకు పోవాల్సింది. కాకపోతే మన పెత్తందారులు అంటే కొంతమంది ఆంధ్ర మీడియా ఉంది. ఈరోజు మన తెలంగాణలో ఆంధ్ర మీడియా పెత్తనం ఇంకెందుకు ఉండాలి? ఉండొద్దు. మన తెలంగాణలో తెలంగాణ కోసమే పనిచేయాలి, తెలంగాణ కోసమే ముందుండాలి, తెలంగాణ కోసమే పనిచేయాలి. ఈ క్రమంలో ఇప్పటికంటే అక్కడ పెత్తందారులు ఏదైతే అధినేతలు ఉన్నారో వాళ్ళు పైన ఉన్నారు, అంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు కింది స్థాయిలో మనం ఉన్నాం. ఈ కింది స్థాయి నుంచి కూడా మన వాళ్ళు కూడా పై స్థాయికి వచ్చేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉన్నాయి కదా, పత్రికలు కానీ, వాళ్ళు CEOలు, ఎడిటర్లు, చీఫ్ ఎడిటర్లు, MDలు అంతా వాళ్ళు అయిపోయినారు. ఆ కింద మనమేనం. వాస్తవానికి ఏదైనా ఎవరు ఎక్కడున్నా కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో మాత్రం అలాంటి వ్యవస్థను రానియం, దానికి కట్టుబడి చేస్తామని మా అల్లం నారాయణ సార్ కూడా మనం మాట్లాడారు. దానికి కొంచెం కట్టుబడినాం. ఇది మన బాబా కూడా మాట్లాడతారు. అంటే ఎట్లా చూస్తారన్న ఒక తెలంగాణ బిడ్డడు గెట్అవుట్ మై డిబేట్ అంటే ఒక వర్కింగ్ జర్నలిస్ట్గా ఏ విధంగా చూస్తారు? థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఎందుకంటే నేడు జరుగుతున్నటువంటి ఇట్లాంటి అణిచివేతను మనము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అనేక పోరాటాల ఫలితంగా సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర పెత్తానం జరుగుతుందని చెప్పేసి అనుకుంటే ఇది మనకు చాలా ముప్పుగా భావించాలి. మొన్ననే మేము దీన్ని అడ్డుకట్ట వేసేందుకు అల్లం నారాయణ సార్ గారు ఆల్రెడీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి గుర్తు చేసి కూడా తెలంగాణను మనము ఏదైతే సాధించుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నామో దాని ప్రాతిపదికన ఇప్పుడు మనకు హక్కులు ఉన్నాయి, మనకు భాగస్వామ్యం ఉన్నది. మన మీడియా కూడా మనకు భాగస్వామ్యం ఉంటుంది, మనకు హక్కులు ఉంటాయి. కాబట్టి దానిలో కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ఈరోజు కూడా ఆంధ్ర పెత్తందారులు మన మీద ఇంకా చలామణి అవ్వడం అనేది చాలా ఖండిస్తున్నాను. వాస్తవానికి ఏంటంటే రెచ్చగొట్టే విధానాలను ఒక మీడియా వ్యవస్థలో తీసుకొస్తూ మళ్ళీ అల్లాలను తావు తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీని ముమ్మాటికి 100% మనం తిరగబడాల్సిన అవసరం ఏర్పడింది. మన ప్రజానికానికి కానీ మన మీడియా సంస్థలకు కానీ దీన్ని ఎప్పటికప్పటికి అడ్డుకట్టు వేస్తేనే భవిష్యత్ తరాలకు, భవిష్యత్తు రాబోయే కాలంలో కూడా మన జర్నలిజం అనేది తెలంగాణ ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే, ఏది ఏమైనప్పటికీ వాస్తవంగా అన్నలు అన్నట్టు తెలంగాణ అస్తిత్వం మీదనే ఎంతోమంది పోరాటాల మీద, ఎంతోమంది అమర వీరుల బిడ్డల మీద నా తెలంగాణ ఏర్పడ్డది. నా తెలంగాణ బిడ్డలనే గెట్అవుట్ మై డిబేట్ అన్న ABN ఆంధ్రకృష్ణ అనాలా, ABN రాధాకృష్ణ అనాలా, ఎందుకు ఇంత అహంకారం అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అక్కడ ఆయన మాట్లాడింది ఏమున్నది? వెంకటకృష్ణ గారు, మీరు చదువుకుంది ఇంటర్మీడియటే కదా, ఇంటర్మీడియట్కే నువ్వు పెద్ద జర్నలిస్ట్ అయితే PGలు PhDలు చేసిన మాలాంటి వాళ్ళు, జర్నలిజం చేసిన వాళ్ళు మరి ఎంత పెద్ద జర్నలిస్ట్ కావాలో ఒక్కసారి ఆలోచించుకోండి. తెలంగాణ బిడ్డలను అవమానపరిస్తే అది TRS కావచ్చు, BJP కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, CPI కావచ్చు, CPM కావచ్చు, చివరికి MIM కావచ్చు. బట్ వర్కింగ్ జర్నలిస్ట్గా 100% కౌంటర్లు మాత్రం వస్తూనే ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేసి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను జర్నలిజంలో తీసుకొస్తున్న ఇటువంటి గాడిది కొడుకులకు 100% బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత కూడా మా బిడ్డలందరిపైన ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్నగారు. స్వామియే శివ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది మా కుత్బుల్లాపూర్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUJH 143 మొన్న ప్రమాణ స్వీకారం చేసిళ్ళు మా అన్నలందరూ. సో ఇది ఒక కార్యవర్గం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించింది. మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం.